నాన్న రోజు పేపర్ చదువుతావు కదా, అంత అవసరమా? అవసరం. న్యూస్ పేపర్ చదివితే లోక జ్ఞానం పెరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ రోజు నుంచి మీరు ఇద్దరు కూడా చదవండి. నాన్న ఇప్పటికే పుస్తకాలు చదివి టెన్షన్ పడతాను, ఇంకా న్యూస్ పేపర్ కూడా చదవాలా? నాన్న నాకు ఒక 200 కావాలి. లేవు ఎందుకు? బుక్స్ లేవు నాన్న, అయిపోయినాయి, కొనుక్కోవాలి. ఇంకా ఎన్ని బుక్స్ కొనియాలా? నాన్న అవన్నీ నాకేం చెప్పకు, ఇప్పుడు నాకు 200 ఇస్తావా లేదా? నానా నాకు కూడా 200 కావాలి. నీకెందుకు 200? లాంగ్ బుక్స్ కొనాలి నానా. నా సంపాదన మొత్తం చదువులకి ఖర్చు అవుతుంది. మేము బాగా చదవాలంటే ఖర్చు పెట్టక తప్పది. మేము బాగా చదివి జాబ్ సంపాదిస్తే మా జీతాలు మొత్తం మీకే నానా. సరే, లోపల నా షర్ట్లో 600 రూపాయలు ఉన్నాయి. 200 నువ్వు తీసుకో, 200 నువ్వు తీసుకో. నాన్న నాకు నెక్స్ట్ మంత్ ఐఫోన్ కావాలి. అంటే నాన్న అయితే నాకు ఆపిల్ ఫోన్ కావాలి. ఇప్పటికే నేను సెల్ ఫోన్ వాడతలేను. నీకు అవసరం లేదు నాన్న, ఎట్లా నీ వయసు అయిపోయింది కదా. ఇప్పుడు మా జనరేషన్ యంగ్ జనరేషన్, మా చేతిలో సెల్ ఫోన్ ఉందనుకో ప్రపంచాన్నే చూడొచ్చు. సరే, నాకు అంత తెలుసు. కాలేజ్కి వెళ్ళండి. సరే పదవే. ఓకే. ఏమైంది చెల్ల? రాజు రానికి లేట్ అవుతుందట అక్క. ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చిన, నువ్వు తిను కడుపు నిండా. తిను తిను, ఫుల్గా తిను, బిల్లు మాత్రం మేమే పే చేస్తాం. అది మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నాదాన్ని. మా నాన్నతో అబద్ధం ఆడి డబ్బులు తీసుకొని మీకు పార్టీ ఇస్తున్నాం. సాక్షి, మన లవ్ గురించి మీ నాన్నకు తెలుసా? తెలియదు, టైం వచ్చినప్పుడు చెప్తా. బేబీ, మీ డాడీ మన లవ్ ఒప్పుకుంటాడంట. ఒప్పుకోకపోతే పారిపోదాం. నేను కూడా రెడీ మా రాజుతో. మా చెల్లె చెప్పింది కరెక్ట్, నాకు నువ్వు కావాలి. మా నాన్న అవసరం లేదు, మా నాన్న ఓల్డ్ మ్యాన్, ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. అంకుల్, అంకుల్ సాక్షి రష్మిక లేరా? లేరమ్మా. ఎందుకు? నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్, కొంచెం టెన్షన్ గా ఉంది, ఒకసారి ఉంటే పిలవరా? బయటికి వెళ్ళారు, తొందరగా వస్తున్నారు, కానీ ఇప్పటికే రాలేదు. సరే కూర్చుందా? పర్లేదు అంకుల్. ఓకే అంకుల్, వెయిట్ చేస్తా. సాక్షి రష్మిక బాగా చదువుతారా? అవును అంకుల్, బాగా చదువుతారు, అందుకే నోట్స్ తీసుకోవడానికి వచ్చిన. సరే, వాటర్ ఏమైనా తాగుతావా? పర్లేదు అంకుల్. ఏ హాయ్ చందన. హాయ్. హాయ్ అక్కయ్య. హాయ్ రా. ఏందే గిట్లా వచ్చినావు? 1 వీక్ నేను కాలేజ్కి రాలేదు కదా, ఇంపార్టెంట్ నోట్స్ తీసుకుందామని వచ్చిన. కాలేజ్కి రాక క్లాసులు అన్ని మిస్ అయిపోయినా. కొంచెం నీ నోట్స్ ఇస్తావా, రాసుకొని ఇచ్చేస్తా. సరేనే, తీసుకొస్తా. సరే. చందన, మీ డాడీ ఏం పని చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు అంకుల్. చందన, మా అక్క నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. అవునరా. చందన ఇగోవే బుక్స్. ఓకే థ్యాంక్స్. నేను మళ్ళీ 2 days లో ఇస్తా, ఓకేనా? ఓకే బాయ్. మరి బాయ్. ఏ వద్దు ప్లీజ్, పెళ్లి తర్వాతే. ఒక్కసారి. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉంది. ఎవరికైనా తెలిస్తే? నేను ఎవరికి చెప్పను కదా. నేనంటే నీకు ఎంత ఇష్టం? ఆ ఆకాశం అంతా. అబ్బో, రియలీ? నీకోసం ప్రాణమే ఇస్తాను. నువ్వు చనిపోతే మరి నేనెలా బతకాలి? అందుకే పెళ్లి చేసుకున్నా.
మా నాన్న ఏమంటుడా? నిజం చెప్పు, భయం ఎందుకు? సరే సరే ఈ రోజు చెప్పిస్తా. ఓకే ప్లీజ్, చెప్తావు కదా? ఓకే ఓకే హా. ఓకే ఓకే. ఓకే బాయ్. సరే కానీ మీకు ఎలా నస్తే అలా పెళ్లి చేసుకోండి. మీకు నా అవసరం లేదు కదా, మీకు ఈ కన్న తండ్రి అవసరం లేదు కదూ. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటారని చెప్తారు. ఈ తండ్రి అంటే భయం లేదు, నీకు బుద్ధి లేదు. ఇందులో భయం ఎందుకు నానా? అవును, మేమేం చిన్నపిల్లలు కాదు నాన్న, మాకు అన్ని తెలుసు. ఓహో అట్లానా? మీ ఇద్దరికి ఏ లోటు రాకుండా చూసుకున్నా, గుర్తున్నదా? మీరు ఏదంటే అది కొనిచ్చిన, ప్రతి పండుగకు మీకు కావలసిన బట్టలు కొనిచ్చిన, ఖర్చులకు డబ్బులు ఇచ్చిన. అంటే ఇప్పుడే మీరు నా దగ్గరికి వచ్చి పెళ్లి గురించి నిర్ణయించుకుంటారా మీరిద్దరు? నాన్న, మా జీవితం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నానా మేము ఎలా బతకాలో మాకు తెలుసు. సరే అంతా మీ ఇష్టమేనా? నేను చూసిన అబ్బాయిలను మీరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? సీను చాలా మంచోడు, మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డాం. చేసుకుంటే నేను అతనే పెళ్లి చేసుకుంటా. నాన్న, నేను రాజు ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటాను. అంటే నా మాట కాదంటారా? అంటే నా దగ్గర మీ ఇద్దరు పెళ్లి చేసే స్తోమత లేదనుకుంటున్నారా? ఆఖరిసారి చెప్తున్నా, వాళ్ళని మర్చిపోయి నేను చెప్పినట్లేనండి. లేకుంటే లేకుంటే నా శవం చూస్తారు మీరు. ఏంది నానా మమ్మల్ని భయపెడుతున్నావా? లేకుంటే కొడతారా? బెదిరిస్తున్నారా నాన్న? చూడు నానా, మీరు ఎన్ని చెప్పినా మా నిర్ణయం మాత్రం మారదు. మేము పెళ్లి చేసుకుంటాం. అవునా, ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాం. నానా మీరు మా పెళ్లికి అడ్డు రావద్దు. పదవే, ఒకవేళ అడ్డొచ్చిరనుకో తర్వాత మా శవాలను చూస్తారు. పా. మీరు నాతో ఉంటే ఎంతటి బాధనైనా శాంతంగా భరిస్తున్నానంటే దానికి కారణం మీరేనండి. నువ్వు నన్ను అర్థం చేసుకుంటూ నా కష్టాలన్నీ భరిస్తున్నావంటే నేను నిజంగా అదృష్టవంతుడిని.
భర్త పంచే ప్రేమకి ఏది సాటి రాదండి. ఎంతటి కష్టాన్నైనా సులువుగా భరిస్తుంది. నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. ఇలానే జీవితాంతం కలిసి ఉందాం. మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం. ఎన్ని జన్మలెత్తినా నేను మీతోనే ఉంటానండి. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది భార్యాభర్తల బంధమేనండి. గుర్తుంచుకోండి. ఏంటిది? ఈరోజు చాలా వెరైటీగా మాట్లాడుతున్నావు. ఈ పిచ్చిదాన్ని నీ ఒళ్ళో కాస్త పడుకోనిస్తారా? శంకరుడు తన పార్వతికి సగం భాగం ఇచ్చాడు. నేనెంత? పండుకో. మనం ఇలా కలిసి సంతోషంగా ఉన్నామంటే మీ ప్రేమ అనురాగాలేనండి. భర్త ప్రేమ అనురాగాలు తప్ప ఏది ఆశించకుండా ఉండేది భార్య మాత్రమేనండి. మన పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు. నా జీవితంలో నాకున్న ఒకే ఒక సంతోషం మీరేనండి. భర్త ప్రేమ అర్థమైన భార్య భర్తను విడిచి ఉండలేదండి. నేను కూడా నిన్ను విడిచి ఉండలేను, బతకలేను. నీ మీద ఒట్టు. నీ ఒడిలో హాయిగా నిద్రపోవాలని ఉందండి. అనిత, అనిత, అనిత.
సాక్షి వాళ్ళ నాన్నగారు కదా. అంకుల్ ఏంటి ఇక్కడ పడిపోయారు? అసలు ఏమై ఉంటది? ఒకసారి వెళ్ళి చూస్తా. అంకుల్ 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 లేవండి అంకుల్, ఏమైంది అంకుల్? సాక్షి సాక్షి చూస్తా హలో సాక్షి. హలో ఎవరు? సాక్షి సాక్షి ఉందా మీ దగ్గర? ఉంది. మీరెవరు? ఒకసారి అర్జెంట్ సాక్షికి ఫోన్ ఇవ్వరా? ఎవర్రా సీను? ముందు మీ పేరు చెప్పండి. హలో నేను చందన, సాక్షి క్లాస్మేట్ ని. నా నెంబర్ మీకెటా తెలుసు? సాక్షి ఇచ్చింది. ప్లీజ్ అర్జెంట్ ఒకసారి సాక్షికి ఫోన్ ఇవ్వరా? ఓకే ఓకే సాక్షి నీకే ఫోన్. హలో చందన చెప్పు. సాక్షి మీ నాన్న చనిపోయిండే. ఏంటి జోక్ చేస్తానవా? అయ్యో జోక్ కాదే, నిజం. మీ నాన్న చనిపోయిండు సాక్షి. ఇలా చనిపోయాడు? ఏమోనే, నాకు కూడా తెలీదు. అక్క ఏమైంది? నాన్న చనిపోయిండట. నిజమా? చందన ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావే? ఇక్కడ మన ఊరు చివర రావి చెట్టు కింద చనిపోయి ఉన్నారే. మీ నాన్న దగ్గర ఉన్నా నేను. తొందరరా. నాన్న 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 లే నాన్న. నాన్న ఏమైంది నాన్న నీకు? లే నాన్న, ఒక్కసారి మా ముఖం చూడు నాన్న. ఏమైంది మా నాన్నకి? నాన్న లే నాన్న, ఒక్కసారి మా ముఖం చూడు నాన్న. మమ్మల్ని ఇచ్చిపెట్టి ఎట్లా పోవాలనిపించిందా నాన్న? ఇన్ని రోజులు మీరు చెప్పింది మేము వినలేదు. మీరు చెప్పినట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మేమే పాపిష్టోళ్ళం. మమ్మల్ని క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. లే నాన్న, ఒక్కసారి మా ముఖం చూడు నాన్న. అమ్మ ఇచ్చిపెట్టి పోయింది, ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని ఇచ్చిపెట్టి పోతే మేము ఎవరు చూసి బతకాలి నాన్న. నాన్న లే నాన్న. నాన్న నాన్న నాన్న, ఒక్కసారి నా ముఖం చూడు నాన్న. నాన్న లే నాన్న, చెల్లేడుతుంది. లే నాన్న. నాన్న చిన్నప్పటి నుంచి అన్ని మీరే పెంచారు కదా నాన్న. ఏది అడగకుండా అన్ని పెట్టారు కదా నాన్న. ఒకే లోటు లేకుండా చూసుకున్నారు కదా నాన్న. ఇప్పుడు నాన్న తప్పంతా బాధే నాన్న. మమ్మల్ని క్షమించు నాన్న, క్షమించు. అయ్యో లే నాన్న, లే నాన్న. లే నాన్న. నాన్న లే నాన్న. నాన్న లే నాన్న. లే నాన్న. నాన్న లే నాన్న.
నాన్న తప్పు మాదే, మమ్మల్ని క్షమించు నాన్న. నాన్న తప్పు మాదే నాన్న, మమ్మల్ని క్షమించు నాన్న, క్షమించు. చిన్నప్పటి నుంచి మీరు ఎన్ని చెప్పినా కూడా మీ మాట ఏ ఒక్క రోజు కూడా మేము వినలే నాన్న. అయ్యో నాన్న, లే నాన్న, లే నాన్న. నాన్న తప్పంతా మాదే నాన్న, తప్పు మాదే నాన్న, మమ్మల్ని క్షమించు నాన్న. లే నాన్న, లే నాన్న. ఇప్పుడు నువ్వు ఇంకా చనిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటున్నాను? ఇప్పటి నుంచి మీ మాట వింటాం నాన్న, నాన్న, ఇప్పటి నుంచి మీ మాట వింటాం. మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం నాన్న. లే నాన్న, 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 లే నాన్న, లే చందన, మా నాన్న ఎట్లా చనిపోయిండే? ఏమోనే, నేను కాలేజ్ మా మామయ్య వాళ్ళ ఇంటికి పోతుంటే ఇక్కడ పడిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారే. చందన, మా నాన్న ఎల్లప్పుడు మా మంచి కోరిను. మా నాన్న చాలా మంచోడు, మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు. ఇప్పుడు మా నాన్నమ్మ కాకుండా మమ్మల్ని వదిలేసి చనిపోతే మేము ఇట్లా బతికేది. నాన్న,